రైట్. నగేష్ గారు, మనం గత 2 రోజులుగా చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ వలసదారుల విమానం ఒకటి వెనక్కి వచ్చిందో, భారతీయులతో కూడినది, వాళ్ళ వ్యతలు అంటే వాళ్ళని సంఖ్యలు వేసి తీసుకొచ్చారు, చేతులకి కాళ్ళకి బేడీలు వేసి తీసుకొచ్చారన్న అంశం నుంచి మమ్మల్ని ఏ విధంగా అమెరికాకి తీసుకువెళ్లారంటూ వాళ్ళు చెప్తున్న వ్యతలు కానీ వాళ్ళు చెప్తున్న కష్టాలని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ముందు దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? అసలు వాళ్ళని తీసుకొచ్చిన పద్ధతి రెండు విధాలుగా చాలా అభ్యంతరకరంగా ఉంది. ఒకటేమో అసలు యుఎస్ ఆర్మీ ప్లేన్ ఇండియన్ ల్యాండ్ మీద అసలు ఎట్లా ల్యాండ్ అవుతుంది, అదొకటి. ఇంతకు ముందు ఎక్కడ సందర్భం లేదు యుఎస్ ఆర్మీ ప్లేన్ మన అనుమతి లేకుండా ఇక్కడ ల్యాండ్ అవడం. నంబర్ 1. నంబర్ 2 ఏమిటంటే కాళ్ళకి చేతులకి బేడి వేసేసి ప్లేన్లో వాళ్ళని అసలు తిండి తింటున్నప్పుడు కూడాను బేడీలతోటే ఇది రైసు బ్రెడ్ తినవలసి వచ్చింది. ప్లస్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడే వాళ్ళకి బేడీలు తీసారు. ఆడ మొగ మొత్తం ప్లేన్లో ఏంటంటే 104 మంది ఉంటే ఒకటే బాత్రూమ్ ఉంది. అదే మిలిటరీ ప్లేన్. అది మామూలు సివిలియన్ ప్లేన్ అయితే ముందు 2 వెనకాతల 2 4 బాత్రూమ్లు ఉంటాయి. సో బాగా వీళ్ళని ఇబ్బంది పెట్టారు. అయితే వాళ్ళు గొప్పగా అమెరికాలో గొప్పగా ఏం చెప్పుకుంటున్నారంటే అన్నిటికంటే దూరమైన డెస్టినేషన్కి మేము ఇల్లీగల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిపోర్ట్ చేసామని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఇదేది గొప్పగా చెప్పుకునే విషయం ఏమీ మాత్రం కాదు. అంటే నగేష్ గారు, మరి అంటే ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో అలాగే అడ్డదారిలో వెళ్ళాలనుకున్న వాళ్ళ వ్యతలు, వలసదారుల కష్టాలను చూసిన తర్వాత అంటే ఇక అమెరికాకు వెళ్ళలేమా అప్పట్లాగా? అంటే ఇప్పుడు సతీష్ గారు ఇక్కడ చూడండి, ఇదేమిటంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఏమి శుద్ధ పూసలు కాదు. ఎందుకంటున్నానంటే వీళ్ళు తెలిసే వీళ్ళు ఒక ఇల్లీగల్గా వెళ్ళారు. అయితే వీళ్ళ మీద జాలి ఎందుకు పడాలి? ఎందుకంటే వీళ్ళు 40 లక్షల నుంచి 60 లక్షలు కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఏది భూములు అమ్ముకుని, ట్రాక్టర్లు అమ్ముకుని, ట్రక్కులు అమ్ముకుని, ఏది క్యాటిల్ అమ్ముకుని, గోల్డ్ అమ్ముకుని అంతా. కొంతమంది అయితే భార్య పిల్లలతో సహా వెళ్ళిపోయారు. వీళ్ళు ఎట్లాకి వెళ్ళారు? ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళారు, లేకపోతే అబుదాబి వెళ్ళారు, అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్ళారు, బ్రెజిల్ నుంచి అలాగే నికరాగువా, ఎల్ సాల్వడార్, మెక్సికో నుంచి అట్లాగే వెళ్ళి అమెరికాలో వీళ్ళు వెళ్ళారు. సరే, వీళ్ళు ఏమిటంటే దీన్ని డాంకీ రూట్ అంటారు. డాంకీ రూట్ ఇదేంటి? డాంకీ రూట్ అంటే ఇల్లీగల్ రూట్ అన్నమాట. కొంతమంది ఏం చేశారంటే అమెరికాకి టూరిస్ట్ వీసా మీద వెళ్ళి అక్కడ ఓవర్ స్టే చేశారు. అయితే వీళ్ళ మీద ఎక్కడ ఇది వస్తుందంటే, అరే పాపం వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి వీళ్ళు డాలర్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అది డాలర్ డ్రీమ్స్ నెరవేరలేదు అనేది. అయితే కారణాలు ఏమి వెళ్ళాయంటే దాని మీద జాలి పడాలి. కారణాలు ఏమిటి? ఎందుకు ఇండియా నుంచి వీళ్ళు ఇల్లీగల్ రూట్లో వెళ్ళారు అంటే, నంబర్ 1 ఏమిటంటే ఇండియాలో వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. నంబర్ 2 ఏమిటంటే అమెరికాలో వీళ్ళు బోల్డ్ అంది డాలర్ సంపాదించి ఇండియాకి రీపాట్రియేట్ చేసి ఆ డబ్బు ఇండియాలో మళ్ళీ బాగుపడదామని చూశారు. మూడోది ఏమిటంటే కొంతమంది వీలైతే అక్కడ సెటిల్ అయిపోయి ఆ డాలర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా అనుకున్నారు. ఇట్లా వివిధ రకాల కారణాలతో వాళ్ళు వెళ్ళారు. సో ఇంత మటుకు వాళ్ళతో మనం ఎంపథైజ్ చేయవలసి వస్తుంది. అయితే వీళ్ళందరూ ఎవరిని పట్టుకున్నారు? ఒక ఇల్లీగల్గా ఎవరైతే ఈ ఇమిగ్రేషన్ ర్యాకెట్ నడుపుతున్నారో వాళ్ళని పట్టుకుని వీళ్ళు ఏదో హోప్ చేశారు వాళ్ళు హెల్ప్ చేస్తారనేది. సో బట్ వాళ్ళు ఏమైంది? వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ చేసిన వాళ్ళు ఇల్లీగల్ వాళ్ళే, దాంతో ఏమీ చేయలేం. అచ్చా, ఇప్పుడు ఏమైంది? ఇది ఎంత పెద్ద విషయం జరిగిపోయిందంటే ఇప్పుడు ఇండియా నంబర్ 2 నంబర్ 3 ర్యాంక్లో ఉంది. ఇది అమెరికాలో ఇల్లీగల్గా ఉన్న వాళ్ళలో. నంబర్ 1 ఏమిటంటే మెక్సికో, నంబర్ 2 ఏమిటంటే ఇండియా, నంబర్ 3 ఏమిటంటే ఎల్ సాల్వడార్. 7.5 లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో ఉండడం అనేది సామాన్యమైన విషయం కాదు. అయితే ఇప్పుడు దీన్ని పర్స్పెక్టివ్లో పెట్టాలంటే ఇది మొదటిసారా, ఇది ఆఖరిసారా ఇది డిపోర్ట్ చేయడం అనేది? అస్సలు కాదు. ఇంతకుముందు జో బైడెన్ టైంలోనే
ట్రంప్ 1.0 టైంలోనే డిపోర్ట్ చేశారు. ఉమ్, ఇప్పుడు ఎందుకు దీనికి బాగా హైలైట్ అవుతున్నది అంటే ఈసారి ట్రంప్ దీనికి బాగా దీనికి వచ్చిన ఇంకా 15 రోజులు కాలేదు ట్రంప్, అప్పుడే డిపోర్టేషన్ మొదలెట్టారు ఓకే వేరియస్ దేశాలకి. అందుకు దీనికి ఇది వచ్చింది, కానీ ఇంతకు ముందు డిపోర్టేషన్ సైలెంట్గా జరిగిపోయింది. ఓకే దాని తర్వాత చేసిన పద్ధతి ఒకటి బాగోలేదు. బేడీలు వేసేసి కాళ్ళకి చేతికి వేసేసి ఉమ్, చేయడం అనేది ఈ బేడీలు వేయడం అనేది నిన్న జయశంకర్ చెప్పడం రాజ్యసభలోనే ఏమిటంటే ఉమ్, ఇది బేడీలు చేయడం అనేది మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా చేశారు. ఉమ్, అయితే మన దేశ ప్రభుత్వం ఇంతకుముందు ప్రొటెస్ట్ చేయలేదా? వాళ్ళు తిరిగి పంపించడంలో మనం ఏం మాట్లాడడానికి వీల్లేదు, ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వీళ్ళు. అవును బట్ అవును బేడీలు వేసి వీళ్ళు ఇంత హ్యూమిలేట్ చేసి ఓకే తిరిగి పంపించాలి. ఒకసారి ప్లేన్ లో పెట్టేస్తే ఎక్కడ పారిపోతారండి? అవును ఇదేమి ట్రైన్ కాదు, బస్ కాదు ఇక్కడ అవును వాళ్ళు స్టేషన్ లో దిగిపోవడానికి. ఉమ్, సో వాళ్ళని అంత ఇల్ ట్రీట్ చేసే అవసరం ఆ, ఉందా అంటే దానికి సమాధానం ఒకటే, ఇల్ ఓకే ట్రీట్ చేసే అవసరం లేనే లేదు వాళ్ళకి. ఎస్ సార్. రమేష్ గారు, మనం చూస్తే రమేష్ కండిగంటి గారు చేసిన సజెషన్స్ పరిస్థితి ఎలా ఉందన్నది. నిన్న కేంద్ర మంత్రి జయశంకర్ కూడా ఇక్కడ నుంచి ఎవరైనా అమెరికా వెళ్ళాలనుకుంటే దాన్ని ఎలా చేయాలి, వాళ్ళకి ఎట్లా డైరెక్షన్ ఇవ్వాలని దానిపైన సీరియస్గా వర్క్ చేస్తున్నా ఉన్నారు. అంటే ఎలా గైడ్ చేయాలంటారు ఇక్కడ నుంచి? అంటే రెండు విధాలుగా చేయాలి. ఒకటేమో ఇదేదో ఎవరైతే ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ప్రోత్సహిస్తున్నారో ఉమ్, వాళ్ళని ఆ ర్యాకెట్ ఏదైతే ఉందో దాన్ని దాన్ని అరికట్టాలి. ఉమ్, వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ వెళ్తున్నారంటే వీళ్ళు ఎవరో తెలుసుకోవడం కష్టం కాదు, వాళ్ళని ఆ, బండారం బయట పెట్టడం కష్టం కాదు. ఉమ్, రెండోది ఏమిటంటే ఇప్పుడు చెప్పినట్టుగా కన్నగంటి గారు ఒక ఒక ఏజెన్సీ క్రియేట్ చేయాలి. ఎట్లాగ లీగల్ మీన్స్ ద్వారా ఎట్లాగ వెళ్ళగలరు అనేది, ఇల్లీగల్ మీన్స్ ద్వారా ఏమి ఏమి పరిణామాలు ఉంటాయో అని చెప్పడానికి ఒక ఏజెన్సీ ఉండాలి. ప్రస్తుతం ఏం లేదు. మనకేమిటంటే ఆ, ఒక మార్గం ఏమిటంటే వీసాకి అప్లై చేయడం. ఉమ్, యుఎస్ వీసాకి అప్లై చేసి వీసా రావడం అనేది సామాన్యమైన పని కాదు, అది కష్టమైన పని. సో అది ఆ వీసా రాకపోతేనే ఇలాంటివి చేస్తారు. సో వీసా రావడానికి ఏమి చేయాలి, క్వాలిఫికేషన్స్ ఏమిటి, దానికి పద్ధతులు ఏమిటి, దాని తర్వాత జనరల్గా ఏమిటంటే డాలర్ డ్రీమ్స్ ఎంత మట్టుకు సాధ్యం, ఇదంతా ఒక ఒక ఏజెన్సీ ఉండాలి. ప్రస్తుతానికి నాకు తెలిసినంత మట్టుకు ఏమీ ఏజెన్సీ లేదు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలోని. సో ఇలాంటి ఏజెన్సీ క్రియేట్ చేస్తే బాగానే ఉంటుంది. ఎస్ సార్. రైట్. నగేష్ గారు, అంటే వాళ్ళని ఎట్లా డైరెక్షన్ చేస్తామన్న దానిపైన రమేష్ కండిగంటి గారు చేస్తున్న సజెషన్స్ ఆయన ముందుకొచ్చిన అంశం ఒకటి కనిపిస్తోంది. ఇక నుంచి ఇందాక అన్నారు, అంటే ఇప్పుడు గతంలో మన గల్ఫ్ బాధితుల కోసం ఆలోచన చేసేవాళ్ళం, అలాగే గల్ఫ్ బాధితులకు సంబంధించి మినిస్ట్రీ పోర్ట్ఫోలియోలో కూడా దాన్ని యాడ్ చేసేవారు. అవునండి. ఇప్పుడు మరి ఇప్పుడు ఈ విషయంలో ఎలా అడ్రస్ చేయాలి? అటేమో విపక్షాలు ఇష్యూ చేస్తున్నాయి, ఒకటి రేపొద్దున డాలర్ డ్రీమ్స్ని నిజం చేసుకోవాలనుకున్న విద్యార్థులు సందిగ్ధంలో ఉన్నారు, ఇక నుంచి నిబంధనలు కఠినతరం కాబోతున్నాయని క్లియర్ కట్గా పిక్చర్ అర్థమైపోయింది. అంటే ఇప్పుడు గల్ఫ్ రిటర్నీస్ కి చాలా ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. వాళ్ళని ఇక్కడ రిహాబిలిటేషన్ కి, దాని తర్వాత అక్కడ వాళ్ళ పరిస్థితులు కనుక్కోవడానికి అనేది గల్ఫ్ రిటర్నీస్ కి ఒక ఇక్కడ ఒక దిక్కు ఉంది. అయితే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి అనే దీనికి వస్తే, అసలు అమెరికా నుంచి వచ్చే వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారండి. ఒకటేమో ఏది సౌత్ అమెరికా నుంచి ఏది పనామా, దాని తర్వాత మెక్సికో, దాని తర్వాత అటుపక్క పైనుంచి కెనడా, ఇలాంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక కేటగిరీ. రెండోది ఏంటంటే టూరిస్ట్ వీసాల మీద, వేరే వీసాల మీద వెళ్ళిపోయి అక్కడ ఆ జనజీవన స్రవంతిలో కలిసిపోయి అదృశ్యం అయిపోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇంకో కేటగిరీ. అయితే దీంట్లో ఎంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు ఉన్నారో అనేది అది ఫస్ట్ కనుక్కోవాలి. అక్కడ ఎట్లాగే అసలు ఏం చేయదలుచుకున్నారు, గ్రోసరీ స్టోర్లోనే, దాని తర్వాత ఇలాంటి పనులు రెస్టారెంట్లో వెయిటర్స్గా. కానీ నేను కెనడాలో చూశాను, నేను కెనడాలో ఒక రెస్టారెంట్కి వెళ్తే అక్కడ వెయిటర్ తెలుగు అతను, దాని తర్వాత వెయిటర్ దీంట్లోంచి బయటకు వెళ్తే ట్యాక్సీలో ఎక్కితే ట్యాక్సీ డ్రైవర్ తెలుగువాడు, ఒకటేమో కూకట్పల్లి అతను, ఇంకో అతను విజయవాడ వాళ్ళు. సరే కెనడా ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు,
సో అక్కడికి ఎలాంటి వాళ్ళు, ఎలాంటి ట్రైనింగ్, ఎలాంటి ఆ, వాళ్ళకి ఏ కాంపిటెన్స్ ఉండాలి. ఇప్పుడు మనం మన H1B వీసా మీద వెళ్తున్న వాళ్ళకి వాళ్ళ స్టెమ్లో కానీ దేంట్లో కానీ వాళ్ళకి ఒక ఎక్స్పర్టీజ్ ఉండి వెళ్తున్నారు. అవును. వేరే దాంట్లో కూడా ఇప్పుడు మొన్న ట్రంప్ అన్నాడు, వీ డోంట్ వాంట్ ఓన్లీ ఇన్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, వీ వాంట్ పీపుల్ యాజ్ బెస్ట్ వెయిటర్స్ అన్నాడు ఆయన. సో ట్రైనింగ్ మెథడ్స్ ఫర్ ట్రైనింగ్ సిస్టమ్స్ ఫర్ గోయింగ్ అండ్ సర్వింగ్ అబ్రాడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ చూపించాలి మార్గాలు. దాని తర్వాత ఇప్పుడు మనకి సమస్య రేపు రాబోతున్నారు సతీష్ గారు. అదేమిటంటే ఇప్పుడు ఈ 104 మంది ఏదైతే వచ్చారో దీంట్లో ఒక్కళ్ళు తెలుగు వాళ్ళు లేరు. అవును. బట్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఉండరు అనేది ఏం గ్యారెంటీ? అదే ఇప్పుడైతే 18,000 మందిని డిపోర్ట్ చేయడానికి అయితే ఒప్పందం కుదిరింది అంటున్నారు. ఓవరాల్ గా ఉన్నది 7,25,000 మంది అంటున్నారు. ఇంకా మరి క్రమక్రమంగా వస్తారేమో ఇంకా. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కి, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి ఇబ్బంది పరిస్థితి వస్తుంది కదా. సో మొదటి నుంచి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, మొదటి నుంచి ఏదైనా ఒకటి ఆలోచించి దాన్ని అనౌన్స్ చేస్తే ఒక రిలీఫ్ ఉంటుంది. ఇది వచ్చిన వాళ్ళకి కానీ, ఫ్యూచర్ లో వెళ్ళిపోయే వాళ్ళకి కానీ. అబ్సల్యూట్లీ నాగేష్ గారు.